पहाड़ी बाबा बलिया ला बाबा बम भोला बाबा. Hello guys, good morning. Welcome back to part 2 of Tamil Nadu Samparkranti journey. విషయం ఏంటంటే చూపిస్తాను టైము. అదిగో 6:38. 6:38 అయినప్పటికీ ఇటార్సీ దాటింది బండి. అయితే బుధిని ఘాట్ వచ్చేటప్పటికి చక్కగా సన్ రైజ్ అయిపోయి ఏదేదో అనుకున్నాను, కానీ స్టిల్ అసలు డల్గానే ఉంది. ఏం జరుగుద్ది చూద్దాం. మీకు నార్త్ ఇండియా చలి తెలియకపోయి ఉండొచ్చు. అసలు వింధ్యాచలం ఈ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాటితే నరకం చలి. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉందండి. వర్ణనాతీతం అంత చలిగా ఉంది. కానీ ఇక తప్పదు, మీకు అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం చూపించడం తప్పితే, అంటే ఏదో త్యాగం చేసేస్తున్నట్టు కాదు. టైప్ ఆఫ్ నరకం ఇది కూడా మామూలుగా లేదు. అబ్బాబ్బాబ్బా మామూలు చలి కాదు. ఇక బుధిని ఎక్కుతున్నావు. బుధిని పవర్ కేడా దాటితే ఇంకా బుధినియే. నర్మదాపురం మామూలుగా లేదురా బాబు చలి. నరకంలో కూడా అల్ట్రా నరకం. ఇదంతా చెంపల ప్రాంతం. బుధిని ఏరియాలు. చాలా నరకంగా ఉందిరా బాబు. ఇదిగో బుధిని రైల్వే స్టేషన్. బుధిని నరకంగా ఉందండి. చాలా చలి అద్దరిపాటి. అసలు చెయ్యి కంట్రోల్ అవ్వట్లేదు. నేను మీకు లాస్ట్ టైం సహయాద్రి చూపించాను కోనార్కులో. ఇప్పుడు వింధ్యాచల్ చూపిస్తున్నాను. అసలే జలుబు, ముక్కు బ్లాక్ అయినా కూడా ఈ చల్లటి చలిగాలిలో బయటికి వెళ్ళి తీస్తున్నాను. వామ్మో, అబ్బా ఎంత అందంగా ఉందిరా అది. అదిగో బాబా ఆ గుహలో నుంచి వచ్చింది, భలే వచ్చింది.
చాలా చక్కటి దృశ్యం అది మాత్రం. బాబా బాబా చంబల్. మామూలుగా ఏంటంటే ఎక్కేటప్పుడు అంత అందాలు ఉండవు, అటు నుంచి ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు బెజవాడ వైపు అందాలు బాగుంటాయి. ఇదొక బ్యూటీ, అదొక బ్యూటీ. బాబా చలండి, బాగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. బాబా ఇదిగోండి, ఇది ఒక రైల్వే ట్రాక్, ఇంకొక గుహ. బుద్రి ఘాట్. స్టార్టింగ్ అసలు చక్కటి సీనారీతో మొదలైంది. చాలా లాంగ్ ఉంటుంది, కాకపోతే చాలా ఏమంటారు వెల్ కర్వ్డ్, వెల్ కార్వ్డ్. టన్నెల్ లాగా ఉంది, చాలా బాగుంది. బాబా ఇది అసలు చూడండి ఘాటీ ఏరియా ఎలా ఉందో, సూపర్. జంపరమే బంపరే. వ్లాగ్ ప్లస్ డే స్టార్టింగే మంచి సీనరియో ప్లస్ సీనరీతో స్టార్ట్ అయింది కదా. ఇంకా హై స్పీడ్ క్రాసింగ్స్ ఉంటాయి, కొంచెం బద్దకించి నిద్రపోకుండా ఉంటే చలికి తట్టుకోవాలి. ఏముంది 9:10 అయిందంటే ఇంకా బాగానే ఉంటుంది. బహుత్ ఠండా హై భాయ్. మిడ్ ఘాట్లో ఉన్నాము, అంటే మధ్య ఘాట్లో ఉన్నాము అస్సలు. అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నాడు. హెవీ గ్రేడియంట్ అండి. కాకపోతే ఖండాల లోనావాలా సెక్షన్కి లాగా బ్యాంకర్ లేస్ లాగే అంత సీన్ ఉండదు. అది ఈ గ్రేడియంట్స్ అయినా లాగేస్తాయి. అయ్యా మామూలు గ్రేడియంట్లు కాదు. నాకు మధ్యప్రదేశ్ కూడా సీనరీస్ ఇష్టం అండి. అంటే హిల్లీ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ప్లాట్యూగా భలే ఉంటుంది అసలు. ఇది ఇంకా చూడండి, మీరు కుంభమేళ వీడియోస్ చూడండి. నాయి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇటావరి అని చెప్పి ఒక రైల్వే స్టేషన్ నుంచి, అంటే నాగ్పూర్ సపోర్టింగ్ స్టేషన్, జబల్పూర్ దాకా తీశాను. అద్భుతంగా ఉంటుంది ఆ జర్నీ. మిస్ అయితే ఇంక నేనేం చేయలేను, బట్ చాలా బాగుంటుంది ఆ జర్నీ. చలి చూసుకుంటే నరకమే. గబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాము.
ఓ అసలు ఏడైతే ఇంతేనా, మన వైపు 5ంటికి 5:30కి ఇలా వస్తుంది మహా అయితే వింటర్స్లో. ఎక్కడేంటో చూడండి, అసలు మామూలుగా లేదు. 7ంటికి ఇలా వచ్చింది బ్రైట్నెస్. అలా డగ్ 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 అని ప్రయాణం సాగిస్తున్నాము బుదిని ఘాట్లో. అమ్మ ఎక్కడికన్నా ప్రయాణం అయ్యే లోపే ఈ లంచి గుర్తొచ్చేస్తుంది జలుబుకి, బేవర్సం ఉండ. నాకు భలే కోపం వచ్చిందండి, ఎక్కడికైనా బయలుదేరే లోపే జలుబు రావాలా. ఇంటికాడ ఉంటే ఏముంటుందా, ఆ బొంబాయి వెళ్ళేటప్పుడు కూడా జలుబు. అయినా మొండికేసా నా కొడుకుది ఏదైతే ఏంది రాయే చూసుకుందామని. బాబా బాబా బా ఇవన్నీ మంచి అడవులు. ఏంటి స్టార్టర్ కాషన్ వేసాడు. ఐబీ సిగ్నల్ కాషన్ అంటే ఏదో డేంజర్లో ఉంది ముందు. ఏమయ్యా ఆపొచ్చుగా కొంచెం. అంటే అమలాపురం రేంజ్లో ఒక సాంగ్ వేసుకుందాము. చలి శుభ నరకం, చలితో పాటు జలుబు. బ్యూటిఫుల్ అండి, అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ 3 ట్రాకులు కాకుండా కింద ఒక ట్రాక్, ఆ పక్కన పచ్చని అడవి. అంటే పచ్చని అడవి అంటే ఎండిపోతుంది అడవి. మళ్ళీ జూన్ జూలై వర్షాల మాన్సూన్స్లో 2026 మాన్సూన్స్లో అప్పుడు చిగురిస్తాయి. చిగురాకులలో చిలకమ్మ అన్నట్టు. అబ్బో అబ్బో, ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అంటానికి బండి ఆపాడు. కానీ ఎవరు లేరుగా మరి ఆహాపురాలకి అమలాపురాలకి సై చెప్పడానికి. బాగుంది. వీళ్ళేంటి రా, మీకు ఎవరన్నా చెబుతారా అంటే అమలాపురం అని? వద్దులేరా, పదండ్రా. మంచు, పొగ మంచు. స్టంట్ రాజా దిగుతున్నాడా? అదొక మోజు ట్రైన్లో అంటే. టనెల్స్ మే టనెల్స్. మిడ్ ఘాట్, అఫీషియల్ మిడ్ ఘాట్. అదిగో 1953లో కట్టారు ఆ టనెల్. 1953. ఏమండి మీకు క్వశ్చన్ చెప్పనా? అసలు టన్నెల్లోనే చాలా బాగుంది, చక్కగా చల్లేదు, వేడిగా ఉంది వెచ్చగా. అదే సమ్మర్స్లో టన్నెల్లో చల్లగా ఉంటుంది.
బా ఇంకో టన్నల్. ప్యూర్ మంచు, ఫుల్ ఫాగ్ అసలు చూసారా. బండి బిఫోర్ టైం లూజ్ టైం నడుస్తుంది భోపాల్కి. బా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. Wow, nice. By the way, హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు. ఏంటి భయ్యా వీడియో స్టార్ట్ చేసిన వెంటనే చెప్పకుండా అంటే కొంచెం హడావుడిలో మర్చిపోయానండి. మర్చిపోవడం అంటే చలి ఫ్యాక్టరు, మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఏమవుతుందో, ఈ వీడియో సరిగ్గా వస్తుందో రాదో అన్న ఆలోచన ఫ్యాక్టరు ఇలా ఇంటరప్ట్ చేసింది అన్నమాట ఫ్లోని. బా అసలు ప్యూర్ ఫాగ్ అండి, పొగ మంచు. చోకా టన్నల్ 53లో కట్టారు ఇవన్నీ. అబ్బో ఆపాడు, సిగ్నల్ డేంజర్. అసలు ఆ మంచు అంటే భీకరమైన మంచు. ఒరే నువ్వు టనెల్లోనే ఆపరా, కొంచెం సుఖపడతావు పచ్చగా. ఏంటి స్టార్టర్ వేసాడంటే లేట్ స్టార్టర్ లాగేస్తున్నాడు హార్నేసి. లేట్ స్టార్టర్ వేసాడు, అందుకే బావ ఆడుస్తున్నాడు వాడి. సో చూసారా పొగ మంచు, సెక్సీ జర్నీ, చిల్లీ మార్నింగ్. అసలు ఇది మంచు అలా కళ్ళ ముందు కదులుతుంది. వందే మాతరం, వందే మాతరం. హైదరాబాద్ జైపూర్ బండి. మాతరం जहाँ देख लिया है तेरे जैसा कोई नहीं,
बस नहीं सौ दिन दुनिया घुमा है तेरे जैसा कोई तू मैं गया जहाँ बस तेरी याद थी जो मेरे साथ చెయ్యి బంద్ ఇట్లా అయిపోయిందండి బుధనీ ఘాట్ సంబడం. ద లాస్ట్ లెగ్ జర్నీ ఆఫ్ బుధనీ ఘాట్స్. ఇంక ఇదే ల్యాండ్స్కేప్స్ అయిపోయింది. ఇంక అదిగోండి మనుషులు మానవ జాడ కనపడిందంటే ఇంకా అడవి లేనట్టే. అదిగో ఇంకేముంది బాబా పచ్చని పచ్చదనవరా నాయన. చలి ఇప్పుడు మనవాడు విరుచుకు పడకపోవటం మంచిది. ఇసురుతున్నాడు రో భోపాల్ దగ్గరికి వచ్చింది. బై ద వే గాయ్స్, వీడు ఇటార్సీ ఆ జోన్లోకి అంటే ఇటార్సీ రేడియస్లోకి వచ్చాడంటే జోన్ మారిపోయిందంటే ఇంకా వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వచ్చినట్టు. వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఏ బండినైనా అల్లాడిచ్చి వదిలిపెడతారు. నీ ఓపిక సిగ్నల్ వేస్తా ఇక నువ్వు పరిగెడతావో పాకుతావో అన్నట్టు అంటారు. దానిలో భాగంగానే అల్లాడిస్తున్నాడు మనోడు. ఓబాయిదుల్లా గంజ్ అంటే బెస్ట్ ఆర్ఎఫ్ స్పాట్ అనే చెప్పుకోవచ్చు. చూడండి సదరన్ రైల్వేస్ వాళ్ళవి వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళవి కొంచెం సిమిలర్గా ఉంటాయి అంబియన్స్. అంటే ఆ పట్టాలకి రంగులేయటం అది అసలు హెవీ ఫాగ్ అందుకే స్లోగా వెళ్తుంది బండి. అసలు ఏం కనపడతలేదు చూసారా. అవునా మంచిగా ఉంది. కర్ణాటక ఎక్స్ప్రెస్ కర్ణాటక. బో అసలు మామూలు పొగ మంచిగా చూడండి. బో చాలా డేంజర్గా ఉంది. ఓహో ఓ భయ్యా ఉత్సాహం ఒప్పించేస్తాడు భయ్యా వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాడు. వాడు బా జైపూర్ చెన్నై సౌత్ సూపర్ స్టార్.
హబీబ్గంజ్, అదే రాణి కమలాపతి అని న్యూగా పేరు మార్చారుగా. హిందుస్థాన్లో కూడా హిందీస్థాన్. ఏ ఆపమాకండ్రాని. గంగమ్మ జాతరలో పొట్టేలు లాగా రప్ప 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 ఏమీ లేదురా బొంద. చా ఆ బండి ఏంటి, లోకల్ బళ్ళు అన్నీ, రాణి కమలాపతి, జబల్పూర్ అని రకరకాలు ఉంటాయి. బాబా బాబా బాబా, ఆల్కోరా బంగారం నువ్వు, ఇటార్సి పైగా మోడల్ ఆల్కో నువ్వు. ఎంత షూట్ చేసినా నీ మీద ప్రేమ పోదే. లక్నో ముంబై పుష్పక్. ఏంటది, సంతర్గాచి, రాణి కమలాపతి, పూణే. భోపాల్ సిటీ చూడండి. ఏంట్రో భోపాల్ సిటీ చూడంగా గొప్పం అనిపించావు. వీడు ఇందాక కాసేపు లోపలికి పాకాడు ప్యారలల్ రేజ్, తర్వాత అన్నయ్య ఆపేశారు. భోపాల్ సిటీ అలాగే ఉందలే కొంచెం. అదే వీళ్ళంత చండాలంగా ఉండవు మన వైపు, సత్యం. అన్నయ్య గడిపో అంటే మన లోకో చూశాడు కదా, సౌత్ నుంచి నార్త్ దాకా చూశాడు, అందుకే ఆడే సాక్ష్యం. నిజమేరా బాబా అంటున్నాడు. అదిగో చూడండి, ఆ ఇళ్ళకి ప్లాస్టరింగ్లు ఉండవు, రోత చెత్త, ఇళ్ళ ముందే చెత్త. ఎందుకు అన్నయ్యల ఏరియాలు ఇవన్నీ, భోపాల్లో కూడా అన్నయ్య ఏరియాలు పక్కన. చలిరా బాబు, ఏంద్రా హోమ్లో ఆపిని ఆమె సోది. ఎంత స్లాగ్ ట్రైన్ అయితే స్లాగ్ రాజు వీడు. స్పీడ్ రాడ్ అనకూడదులే కానీ రాడ్ కాదు అసలు, రాడ్ అసలు మాటే లేదు మనోడికి. స్లాక్ లూజ్ టైం బాబు. జీనైన్ వేసుకుని అన్నయ్య ఆగుతున్నాడే. భోపాల్ సిటీ ఏదో అడ్డొచ్చి ఉంటాయి ఇక్కడ. జంతువులే ఇండిసిప్లిన్ కాదు, మనుషులు కూడా ఇండిసిప్లినే. సెన్స్ ఉండదు. బాబాయ్ క్రాస్ అయిన తర్వాత వదులు. బాబా బాబా నీ బొందవాడ ఏంది బాబాయ్ నువ్వు. ఇజ్జత్ నగర్ లోకో వేసుకొచ్చి ఇజ్జత్ తీసేసుకుంటున్నావు. ఇదిగో చూడండి అయ్యా భోపాల్. జెండా వందనం చేయడానికి జెండా కనపడుతుందా కాదు. దొంగనా కొడుకులు చింటూగాడు అంత పెద్ద రైలు వస్తుంటే వీళ్ళ యాక్షన్ చూడండి. అదిగో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చింటుగాడి. బావు అని మా రథసారథులు హార్న్ కొట్టకపోయింటే అస్సాం అయిపోయేవాళ్ళు చింటుగాళ్ళు. ముక్కలు కూడా చీజ్ స్లైసులు కట్టేనట్టు కట్టేవాళ్ళు. అబ్బా భోపాల్ శుభసూచకవరా నాన్న. ఎందుకు WAG 7th ఎంట్రీ.
ట్విన్సే. నేను ఎలా మిస్ చేస్తాను రా WG7 ట్విన్స్ని. సర్లే దారిలో మొత్తం అయ్యే తగులుతాయి కానీ మామూలు ధీరులు కాదు వీళ్ళు, రాడ్డు ధీరులు. డ్రైవర్లు ఆఫీసర్లు అందరూ రాడ్లే, సూపర్గా అసలు డేర్ అండ్ డాషింగ్ ఇడియట్స్. గాయస్, హ్యాపీ రిపబ్లిక్ డే. బై ద వే, మన 3rd అఫీషియల్ స్టాప్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ వదిలితే 3వ అఫీషియల్ స్టాప్ ఇది. బల్లార్షా, నాగపూర్, భోపాల్. ఎవర్రా P7 బాబాయ్? నువ్వు కూడా ఆగట్లేదండి, భోపాల్లో ఆగట్లేదండి. నువ్వు తోపురా. కళ్యాణ్ P7 వేసుకుని ఎవరు నువ్వు? సీతాపూర్ సూపర్ ఫాస్టా? LTT సీతాపూర్ అంట. సరే, ప్లాట్ఫారం చూద్దాం. భోపాల్, క్యాపిటల్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్. Capital city of Madhya Pradesh, Bhopal. So many అరైవింగ్ భోపాలం. North Indians are staring at us. They think, hey, South men like that. ఏ పాడి మోడల్ విన్నారా? సూపర్ స్వాగ్. ఏ పాడి మోడల్ అంట. బా డీజిల్ ఉందండి ఇక్కడ కూడా, డీజిల్ లోకోమోటివ్. భోపాల్ లెఫ్ట్ అండి. హెవీ బ్రైట్నెస్. అటు చూద్దాం, G7 ఉంది. G9. బా ఎక్కడ చూసినా G9. బెజవాడ G9. భోపాల్. బా హిటార్సీ లోకోలు భలే ఉంటాయండి, డైనమిక్గా ఉంటాయి. ఆల్కోస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ మన స్టాప్ వీరంగల్ లక్ష్మీబాయి, ఝాన్సీ. దాని తర్వాత డైరెక్ట్గా నిజాముద్దీనే. సాయంత్రం అయిపోద్ది. వైట్ మరి. సూపర్ 130 యాక్షన్.
ఓ G5 ఇంకా నడుస్తున్నాయి. అబ్బో గూడ్స్ ఓవర్టేక్ చేస్తుంది మనోడు ఇప్పుడు. అటు అమృత్సర్ CSMT బండి ఉంది. నా కొడుకు ఏం చేస్తాడేమో చూద్దాం. గ్రాండ్ ట్రంక్ అంటే గ్రాండ్ ట్రంక్ రూటే. అది ఈ కిక్ కావాలి మనకి. సూపర్. బ్యూటిఫుల్ ప్లాట్యూ. సూపర్ ఉంది. దీనమ్మ తలుపు తీసి వీడియో తీద్దామంటే భయం వేస్తుందండి, అంత చలిగా ఉంది. మన సౌత్ వాళ్ళు ఎలా అయినా బతికేయచ్చు, కానీ అమ్మో ఈ వేడిలో బతకలేమండి. సారీ, చలిలో బతకలేం.
వేడి కదా, మనం ఎలా అయినా సర్వైవ్ అయిపోగలం. మొమ్మో అందుకే చాలా లాంగ్ వీడియో వచ్చేది, ఈసారి లాంగ్ వీడియో రాలా. లాంగ్ వీడియో మామూలు హడావుడి కాదే బండి. ఇందాక అసలు నిద్ర నుంచి లెగిసి అదొక ఫ్యాక్టర్ అయితే, చలి 12:30 అయిన తర్వాత కూడా ఏమాత్రం తెల్లవారుజామున చలికి తీసిపోవట్లేదు. అంత నరకంగా ఉంది చలి బాబోయ్, తట్టుకోలేకపోతున్నాం. ఝాన్సీకి దగ్గరలో ఉన్నాం, ఒక 18 కిలోమీటర్లు అలాగే. ఝాన్సీ నుంచి చూద్దాంలే క్రాసింగ్స్, హై స్పీడ్ రన్స్. ఎప్పుడు తిరిగే రూటేగా, ఏదో ఒక బండిలో ఏదో ఒక సెక్షన్ కవర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, 18519 ఎగ్జాంపుల్, విజయవాడ నుంచి పూణే దాకా ఫుల్ ప్లెడ్జ్డ్గా తీశాను. ఐ మీన్ వాడి కలాబుర్గి దాకా. ఎందుకు? అవన్నీ డే టైం కాబట్టి. అటు నుంచి వచ్చేటప్పుడు కోనార్క్ డే టైంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా తీశాను. అర్థమైందిగా. సబర్బ్స్ కానీ, లోనావాలా, ఖండాల ఘాట్ కానీ, పూణే దాకా అలా ఉంటుంది ఈ సెక్షన్స్. అండ్ మనం సెలెక్ట్ చేసుకునే బండ్లు బట్టి వీడియో అనేది వస్తుంది హ్యాపీగా. చలికేనండి, చలి ఏళ్ళు కొంగర్లు పోతాయి, అలా స్టక్ అయిపోతాయి. అసలే జలుబు, లిటిల్ బిట్ జ్వరం కదా, కొంచెం ఇది అవుతున్నాను. ఎందుకంటే పైకి వెళ్ళిపోయే ట్రిప్ మామూలుది కాదు, ఉల్లాడిచ్చేస్తుంది. యూపీలోకి వచ్చేసాం, ఉత్తరప్రదేశ్లోకి. అదన్నమాట విషయం. బాబాయ్ వీడియోలు తెస్తుంటే ఏంటి బాబాయ్, ఇలాగే సప 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 వెళ్తా ఉంటాయి బళ్ళు. ఇక్కడ స్టిల్ హరియాలి అండి, ఇంకా ఎండిపోయి అలా లేదు, పచ్చగా బాగుంది. ఈ ల్యాండ్స్కేప్స్ కూడా బాగుంటుంది, కొంచెం నచ్చుద్ది. కానీ మధ్యప్రదేశ్ ప్లాట్యూ ల్యాండ్స్కేప్స్ భలే ఉంటాయి, అప్ అండ్ డౌన్గా. మంగళ లక్షద్వీప్, నిజాముద్దీన్, ఎర్నాకుళం వయా కొంకణ్ వెళ్తుంది. బెజవాడ P7 ఇప్పుడు. అండ్ మనం ఝాన్సీలోకి వస్తున్నాము. ఝాన్సీ స్టేషన్స్ అండ్ సిటీస్ రీనేమ్స్లో భాగంగా వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ అని పెట్టారు.
ఎందుకంటే దీనికి ఇంత అంటే ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఝాన్సీ జంక్షన్కి. ఝాన్సీ నుంచి ఒకటి భోపాల్ వెళ్తుంది లైన్, ఒకటి ఆగ్రా వెళ్తుంది, ఒకటి లోకల్ ఉత్తరప్రదేశ్ లైన్కి వెళ్తుంది, ఒకటేమో ఉన్నావ్ ఒరాయ్ లక్నో వెళ్తుంది. పైగా క్రూ చేంజ్. ఇప్పుడు WCRలో నుంచి NCRలోకి వచ్చేసాం, నార్త్ సెంట్రల్ రైల్వే. బాబాయ్ చూడు స్టంట్లు చేస్తున్నాడు, అది స్టంట్ రాజాకి జై. ఝాన్సీ ఏంటన్నయ్యా, అది సరిపోయింది అన్నయ్యకి. మూర్ఖులు ఫూల్స్ చెప్పలేము. దూకొద్దు బాబాయ్ అంటే అలవాటు మాకు అన్నాడు. సీకే 12,000 వస్తున్నాయి లోకోలు. ఏ పిట్టకో షాక్ కొట్టిందండి. ఇక సీకే 12,000, EF 12,000. డీజిల్ లోకోలు హడ్డావుడ్డి బాగానే ఉంటుంది ఝాన్సీలో కూడా. ఇదేంట్రా ఉంది ఆర్మీ ఏసీలో. ఝాన్సీ NCR. వీరంగా లక్ష్మీబాయి జంక్షన్. ఏంటి క్రౌడ్ పుల్లింగ్ ఉందా ఏంటి ఇక్కడ? ఫుల్ ఉన్నారు, ఫుల్గా. బాబు ఇది నిజాముద్దీన్ అమ్మ ఆగేది. బై ద వే మన లాస్ట్ పెనల్టిమేట్ స్టాప్. హౌల్ స్టంట్ మాస్టర్లు కాదబ్బా ఇల్లు యూపీ. క్రౌడ్ పుల్లింగ్ ఓకే. ఏ బండి అనుకుని ఏ బండి ఎక్కుతారో అని ఇదొక వీళ్ళకి కన్ఫ్యూజన్. సరే చూద్దాం. బండి ఖాళీ అయిపోతుందండి సగం. థ్యాంక్ యూ బాస్, బాగా హెల్ప్ చేశాడు నా బ్యాగ్కి లగేజ్కి చక్కగా. అసలు అంటే సెక్యూరిటీగా ఉన్నా కానీ లాయల్టీగా ఉన్నాడు. అరే నేను భోజనం తెచ్చుకోవడానికి వెళ్తున్నానరా, ఆగరా బాబు అంటే ఆగాడు పాపం. బండి ఎక్కుతున్నారు దిగుతున్నారు. ఇంకా చాలా మంది ఇక్కడ క్లియర్ అయిపోతారు అనుకున్నాం కానీ అబ్బో ఎంతమంది దిగుతున్నారు అంతమంది ఎక్కుతున్నారండి. ఎలా అండి ఇలా అయితే? చాలా కష్టమే పని. సెన్స్లెస్ ఈడియట్స్. ఖాళీ. సంప్రక్రాంతికి కూడా ఎంత జద్రం అంటే నా వల్ల కాదయ్యా. ఇంకా రిజర్వేషన్కి ఎక్కాలి, కక్కుర్తి పడకూడదు. అబ్బో అబ్బో అబ్బో. డిపార్టింగ్ ఝాన్సీ అండి. మీన్ వైల్ అది గతిమాన్, ఇండియాస్ ఫాస్టెస్ట్ రన్నింగ్ బర్డ్ లాగా గతిమాన్ పేరు పొందింది. అది అదే ఆ గతిమాన్, బ్రదర్ ఆఫ్ శక్తిమాన్. బాగుంది కదా గతిమాన్. ఒకప్పుడు 160, ఇప్పుడు ఏమీ లేదు, 130 దీని బొంద. ఝాన్సీ దాకా పొడిగిచ్చారు.
లేదంటే ఆగ్రా, ఢిల్లీ. అది ఇదిగోండి వింటేజ్ ఝాన్సీ రైల్వే క్యాబిన్. డీజిల్స్ ఉన్నాయి కానీ అది 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 అక్కాయ అటు వెళ్ళింది డీజిల్ అక్కాయ. అది 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 కావాలి మనకి కుయ్యి అని. ఏంట్రా స్లీపర్స్ లేకుండా రాళ్ళే ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయాను చూడండి అసలు ఆ గ్యాప్ అదంతా. బా ఐ లవ్ యూ డీజిల్, లవ్ యూ, మిస్ యూ. ఝాన్సీ డీజిల్కి కూడా చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంకా డీజిల్స్ తిరిగాయి. ఇంకా పక్కన పేర్లు వస్తున్నాడు, పేర్లని గూడ్స్ పేర్లని. ఇంకా రకరకాలు జరుగుతాయి యాక్షన్లు. ఇక ఎన్సీఆర్లో జరగని నోటంకీ లేదు. హాయ్ రబ్బా, భోజనం లేదు ఇప్పుడు మనకి రబ్బా. ఇంటికాడంటే రకరకాలుగా ఎందుకు లేదు ఒక చరిత్ర. ఇప్పుడు కొన్ని రోజులు మాడాలి. ఇంకా రొట్టెలు, ఆ బాస్మతి ఉడకని బియ్యం తిని. ఝాన్సీ 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 యూపీలోకి వచ్చేసాం. ఎవర్రా ఎరగ తీసుకుని పడిపోదాం ఉన్న ప్లాన్లో ఉన్నావు. అజ్ని P7 విత్ చూద్దాం. వా హిస్టారికల్ పంజాబ్ మెయిల్, ఫిరోజ్పూర్ CSMT పంజాబ్ మెయిల్. అండ్ లక్నో ఉన్న ఒరాయ్ ఇదే సెక్షను. లాస్ట్ ఇక మన డెస్టినేషనే. మధ్యలో ఎటువంటి స్టాపులు లేవు అఫీషియల్గా, కానీ అన్అఫీషియల్గా నాటకాలు చేస్తాడులే. డోలుపూర్లు, గ్వాలియర్లు, ఆగ్రాలు, మథురాలు, బృందావనం అదంతా జస్ట్ అలా బ్రేకేసి అలా పాస్ అవుట్ అలాంటి డ్రామాలు చేస్తాడు. మనకు కూడా అదే ఇష్టం, ఎందుకంటే భోజనం దొరికిద్దిగా. షరీ గోయిష్ ఉంటా.
పైకి చుట్టూ తిరిగి వస్తుంది. బండి కామయాని, ఎల్టీటీ బలియా కామయాని, బీహార్ బండి, అదే యూపీ బండి. 1 మినిట్. కామయాని ఏసీ అయిపోయింది జాలే. నా కొడుకు విధ్వంసం చేసి వెళ్ళిపోయాడండి. జస్ట్ కెమెరా తీసి అలా డివైస్ అన్లాక్ చేసి రికార్డ్ బటన్ నొక్కే లోపు వెళ్ళిపోయాడు. మీట్ మై మల్లు ఫ్రెండ్. ఎడా తంబి సుగమానో ఎవిడే ఉండు నప్పుడు ఇరుక మలపురం డిగ్రీ కుర్రోడ్ అంట. సిమ్లా అదే మనాలి వెళ్తున్నాడు. కసోల్ చూద్దాం. యూపీలో ఉన్న పహాడీ ఇలాకా చూసారా? ఆ జోగ్రఫీ కూడా చూడాలి మనం. ఓన్లీ ట్రైన్స్, ఆ రైల్వే స్టేషన్స్, హై స్పీడ్ స్కిప్స్ అవి కాదు, జోగ్రఫీ చూడాలి. అప్పుడు మీకేమో అర్థమవుతుంది, ఒక టెరైన్ మీద అంత స్పీడ్లో అంత బండి వెళ్తుందా అన్న ఒక ఇది కలుగుద్ది, ఆశ్చర్యం. అంటే లైక్ ఒక థాట్ కలుగుద్ది బాగా డెప్త్గా ఆలోచిస్తే. గ్రేడియంట్స్, మైనస్ గ్రేడియంట్స్, డిసెండెంట్స్, ఇవన్నీ అసలు ఎలాగో మేనేజ్ చేసేది ఇండియన్ రైల్వేస్. ఇంత మంచి మంచి టెరైన్స్. మన బెజవాడ, విశాఖపట్నం ఇదంతా ఫ్లాట్ సెక్షన్. మళ్ళీ బెజవాడ నుంచి ఇటువైపు గ్రాండ్ ట్రంక్ అంతా స్టార్టింగ్ కొండపల్లి దాటంగానే గ్రేడియంట్, రాయనపాడే గ్రేడియంట్. అర్థమైందా? బాగా అల్లాడిస్తున్నాళ్ళే. సాంబారుడు పరువు నిలబెట్టుకుంటున్నాడు ఈ సెక్షన్లో. ఎన్సీఆర్ మాకు కూడా విలువ ఉందని ప్రూవ్ చేసుకుంటున్నాడు.
ఏమండే రంకెల పెడుతున్నాడండి. అంటే చెప్తాను ఒక స్టోరీ, మామూలుగా ఉండదు ఈ స్టోరీ మాత్రం అసలు ఈ బండి గురించే. గ్వాలియర్లోకి వచ్చామండి. గ్వాలియర్లోకి వచ్చామండి. చలి మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. చూద్దాం. ప్రకృతికి ఎదురెళ్ళకూడదులే కానీ, బట్ ఇట్స్ ఓకే. బై ద వే, తమిళనాడు సంపర్క్రాంతి స్టోరీకి వస్తే కాసేపటి దాకా రన్ను చూశారుగా, ఎంత అగ్రెసివ్గా విరుచుకుపడ్డాడో. సేమ్ ఎస్ఆర్ రోడ్ ట్రీట్ ఎలా చేశాడో దీనికి తెలియదు కానీ సౌత్ సెంట్రల్ రోడ్ మాత్రం బూబమ్మ బూబు అన్నట్టు మెల్లగా ట్రీట్ చేస్తాడు. అంటే వీడికి వెళ్ళే దమ్మున్నా కానీ వెళ్ళనివ్వకుండా తర్వాత ఎందుకు లేరా కాసేపు మాడుకుందాం అన్నట్టు ఆపుతాడు. అండ్ నెక్స్ట్ సెంట్రల్ రైల్వేస్ వాడు ఓకేగా ట్రీట్ చేస్తాడు. వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాడు కొంచెం దాని మీద, కానీ ఎన్సీఆర్ వాడు మాత్రం మామూలుగా ట్రీట్ చేయట్లేదు. నువ్వు చాలా సుఖపడి వచ్చావు నాన్న అంటే పగ కదా సౌత్ వాళ్ళు అంటే మన వాళ్ళకి, అందుకే పరిగెట్టేస్తున్నాడు ఫుల్గా. అసలు అలిసిపోతుంది, ఆయాసం వస్తుంది అన్న ఆపట్ల. చూద్దాం రన్ ఎలా ఉంటుందో. పరువు కాపాడాడు రా దేవత. పరువు ఎందుకు కాపాడాడంటే గ్వాలియర్లో కూడా ఆగి వెళ్ళకుండా అలా స్కిప్ కొట్టినందుకు, డీసెంట్ స్కిప్, బాగా వచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మధుర కొంచెం ఏదో చేస్తాడు హడావుడి. బృందావన్ రోడ్ ఇవన్నీ హడావుడి చేస్తాడు. అంటే అలా వెళ్ళి ఆగి మళ్ళీ అలా వెళ్ళి ఆగి చివరికి తుస్సరం నుంచి ప్లాట్ఫామ్ మీద ఆపేస్తాడు. బరౌనీ మెయిల్ క్యాన్సిల్ ఈరోజు, గ్వాలియర్ బరౌనీ. లేదా ఈరోజు వీడు కూడా 130 పరుగులు పెట్టాల్సినడే. మా ఎల్హెచ్బి కోచ్లేమో కానీ విధ్వంసం అండి. 130లో మాత్రం చాలా విధ్వంసం. 110 అయ్యాయి, చాలా క్లాసికల్గా డీసెంట్గా వెళ్ళే 110 అయినా. దానికి ఒక ఫీల్ వస్తుందిలే కానీ ఆ కోచ్ డిజైన్కి 110 బాగుంటుంది. చాలా సెక్సీగా అగ్రెసివ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది.
జగ్ 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 అనుకుంటా, ఇది అనుకుంటా వెళ్తుంది. బాబా ఝాన్సీ రత్లాం ఇంటర్సిటీ అంటది. మామూలుగా లేదు. ఇది ఇలాంటి స్కిప్స్ కావాలి మనకి. ప్లాట్ఫామ్ మీద దద్దరిల్లు ఇచ్చుకుంటూ వెళ్తాం. ఆ క్రౌడ్ ఉంటే ఆ క్రౌడ్ ఫీలింగ్స్ కూడా కనపడతాయి. సూపర్ రా. రియల్ గూస్ బంప్స్ ఇలాంటి ఏరియాస్లోనే వస్తుంది ట్రైన్ జర్నీస్లో. బాందా జంక్షన్ అని చెప్పి ఆగ్రా కంటోన్మెంట్ ముందు స్టేషన్. బాగానే కొడుతున్నాడులే. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎంత జర్నీ అసలు జర్నీ లాగానే అనిపించలేదు. ఢిల్లీ దగ్గరలో ఉన్నాను కానీ. నెక్స్ట్ ఆగ్రా. ఇంకా స్టాప్లు ఏమి లేవు అఫీషియల్గా. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా స్టాప్ లేదన్నా కూడా బ్యాచ్లుగా నుంచున్నారు చూడండి. ఇందిరాబాబు అంటే లూప్ లైన్లో అంటే కొన్ని క్రాస్ ఓవర్స్ ఉంటాయి కదా, అవి పాస్ అయ్యేటప్పుడు 15లోనూ 10లోనూ 5లోనూ పాస్ అవ్వాలి. కొన్ని మంచి యార్డ్స్లో, రైల్వే యార్డ్లో. మరి ఆ మూమెంట్లో దిగేస్తామని చెప్పి నాకు చెప్పారు. షాక్ నేనైతే. చలి మామూలు చలి కాదండి, నరకం చలి. ఆగ్రా బయట ఉన్నాం. బా ఏనుగి G12 ఏనుగు. సిటీ అంటే ఆగ్రా నుంచి ఇంకా ఢిల్లీ సరౌండింగ్స్లోకి వచ్చేస్తాము. లేకిన్ అక్కడికి సిగ్గుసరం లేకుండా వస్తున్నారు చూడండి.
మంచిగా పరదాలు కట్టారు. ఏలోడు క్లింకర్ అనుకుంటా. క్లింకర్ అని చెప్పి ఇడ్లీ రవ్వలాగా ఒక కెమికల్ ఉంటుంది, అంటే శాండ్ లాంటిది. అది పడితే చాలా దురద వచ్చేస్తుంది. వాళ్ళు కంట్లో అస్సలు పడకూడదు అది. సో జాగ్రత్తగా ఉండండి. గూడ్స్ రైళ్ళకి దగ్గరగా ఉండొద్దు. ఎంటీగా ఉన్న డేంజరే, లోడెడ్ ఉన్న డేంజరే. ఎంటీ ఉంటే చెప్పాను, హ్యాంగింగ్ పార్ట్స్ వచ్చి అంత స్పీడ్లో తగులుతుంది. ఇదంతా ల్యాగ్ పోర్షన్లే, కానీ బాగుంటుంది కదా అలా ట్రైన్ వెళ్తుంటే చక్కగా. ఆగ్రా ఆపోజిట్ సైడ్ ప్లాట్ఫామ్ పాసింగ్. आगरा पासिंग गेले पुणे अमरावती एक्सप्रेस पक्कदे अमृतसर पुणे एक्सप्रेस पुणे अमरावती असल टोटली सेट कादनुकुन्नानु लास्ट बोर्ड लो चूसानु रेक शेयरिंग उंदनी
అమృత్సర్ నాగ్పూర్ సిహెచ్ఎంటీ. సరేలే, ఆగ్రా కాంటే దాటేసింది. ఇంకా ఏ గారు వేరే ప్రతాపం చూపిస్తాడు. ఇదంతా ప్యూర్ 160 సెక్షన్స్. నెక్స్ట్ మధుర. ఏంటి తాంత్రిక? చలి వీడియో తీద్దామంటే చలి, అప్పటికి లాగా ఇంకా బొమ్మ ఏదేమైనా తీయాల్సింది. కానీ కొన్ని హైలైట్స్ నెవర్ కూడా కమ్ అగైన్ అంతే. ఎందుకంటే ఈరోజు ఉంది, రేపు ఉంటారా ఇండియన్ రైల్వేస్ అప్డేట్ అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోలింగ్ స్టాక్ ఏదైనా. ఏంది ఇక్కడ పంచాయతీ? సాయిగడలు అందరూ చూద్దాము. కంటిన్యూ. రేపు రాజధాని కూడా ఇంతే అయిపోద్దేమో. అసలు మధురాలో బండి ఫుల్ ప్యాక్. చీదీరమ్మా రాక फुल पैक. వీళ్ళ స్లాంగ్ బాగుంటుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా వాళ్ళ స్లాంగ్ బాగుంటుంది. బీహారీ, బెంగాలీ వీళ్ళ స్లాంగ్ వేరు. అంటే 26 సోమవారం గణతంత్ర దినోత్సవం, నిన్న అనగా ఆదివారం. ఓకే, ఫుల్ ఏమంటారు 2 రోజులు సెలవులు అవటం వలన చక్కగా ఎంత రష్ ఎక్కేశారు చూడండి. ఫుల్గా ఎక్కేశారు. అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చలిలో కాసేపు వీడియోలు తీయటానికి నుంచున్నానే అనుకో, ఇంకా మళ్ళీ పైకి ఎక్కడానికి కుదరదు, నడవటానికి కుదరదు. టోటల్ జర్నీ ఎఫెక్ట్ అవుద్ది. ఈ రూట్ ఏం కొత్త ఏం కాదు, పద్దాకు వద్దాం. ఇట్స్ ఓకే. ఈ సండే ఏమో కానీ ఫుల్ రష్ అండి బండి. అసలు ఎటు కదలటానికి లేదు, కుంభమేళ టైపే. వామ్మో, రిజర్వేషన్ లేకుంటే రాకూడదు. ఇక అంతే, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. సుఖాలు కావాలంటే ప్లాన్స్ చేసుకోవాలి. సరే మరి, వీడియో ఆగ్రా దాకానే వచ్చింది కదా, తర్వాత కుదరదు, ఇంపాసిబుల్. చూసారుగా, పైగా కట్టిక చలి. మా మల్లుగాడు చూడండి ఇబ్బంది పడుతున్నాడు. సరదాగా తిరుగుదాం అని చెప్పి అటు ఇటు ట్రైన్ అంతా ఖాళీగా ఉందిగా షో చేస్తాడు. కానీ అసలు అబ్బో తిగండ్రా బాబు, ఫరీదాబాద్ వచ్చింది. ఆడొక్కడి కోసం ఆగినట్టు ఉంది బండి. అదృష్టం వదిలింది అండి. కొంత రోతగా జరిగినా కానీ కొంచెం జర్నీ బాగానే పట్టుకొచ్చాడు. అదే చెప్పలా, బృందావన్ నుంచి భక్తులు ఎక్కారు, అందుకే సరిగ్గా వీడియో తీయలేకపోయాను. అయినా చలిలో తట్టుకోలేములేండి అంత హై స్పీడ్లో వెళ్ళడం అవుట్ సైడ్. ఇంక అయిపోయింది. మా మల్లు గాయస్ వెళ్తున్నారు. మా సిఆర్పిఎఫ్ బాబాయ్ కూడా హాయ్. మన బ్యాచ్ మరి మామూలుగా ఉండదు, హంగామా. ఓకే మరి, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, లోకోమోటివ్, ఐసిఎఫ్. సూపర్ కదా. సరే మరి, ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే, సదా వత్సలే మాతృభూమి. బాయ్.